అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఈఏపీ షెట్ దరఖాస్తుల స్వీకరణ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఏప్రిల్ 6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. 250 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 500, ఓసీబీసీలకు 900 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ 3 పరీక్షలు రాసేవారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 1000, ఓసీబీసీలు 1800 పే చేయాల్సి ఉంటుంది. మే 9-10 తేదీల్లో ఇంజనీరింగ్, మే 11-12న మిగతా పరీక్షలు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఎక్కడనేది ఇవ్వడం జరిగింది. టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి కావడం అనేది జరిగింది. అభ్యర్థులకు రేపు హైదరాబాద్లోని బంజారా భవన్లో ఇంగ్లీష్, ఆదివాసీ భవన్లో బయోసైన్స్, మధ్యాహ్నం సైన్స్కు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉదయం సోషల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు సబ్జెక్ట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ నెల 28న బంజారా భవన్లో గణితం, ఆదివాసీ భవన్లో ఫిజిక్స్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉదయం హిందీ, మధ్యాహ్నం ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇంకా విద్యార్థులకు గుడ్ న్యూస్, తగ్గనున్న పుస్తకాల మోతాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30% మేరకు తగ్గనుంది అని ఇవ్వడం జరిగింది. పుస్తకాల తయారీలో 90 GSM గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ పేపర్కు బదులు 70 GSM పేపర్ వాడేందుకు అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250 GSM ఉండగా తాజాగా 200 GSMకు తగ్గించారు. దీంతో 1వ తరగతి బుక్స్ బరువు 1.991 kgల నుంచి 1.4 kgలకు, 10th క్లాస్ పుస్తకాల బరువు 5.373 kgల నుండి 4.193 kgలకు తగ్గనుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ అలర్ట్ అని ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఫిబ్రవరి 29తో ముగియనుంది. జనవరి 31నే ముగియాల్సి ఉండగా ఈ నెల 29 వరకు, ఫిబ్రవరి 29 వరకు పొడిగించడం జరిగింది. ఈలోపు మీరు రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ రేషన్ షాపులకు వెళ్ళి ఈపోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మరణించిన వారు, పెళ్లి చేసుకున్న వారి పేర్లు కార్డుల్లో నుంచి తొలగించకపోవడంతో ఈ కేవైసీ తీసుకొని రావడం అనేది జరిగింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే బయటపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 29లోగా వేలిముద్రలు ఇవ్వకపోతే రేషన్ కట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా ఐఐటి, ఎన్ఐటీల్లో మరో 4000 సీట్లు అనేటివి పెంచే ఛాన్స్ అనేది ఉంది అని ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. దేశంలో ఐఐటి, ఎన్ఐటీల్లో మరో 4000 సీట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కటాఫ్లో మార్పులు జరిగి మరికొందరు విద్యార్థులు ఈ కోర్సులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కంప్యూటర్ కోర్సుల డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెంపు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనకు ఐఐటీలో 15,000 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షల కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీకి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా కీపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం అనేది జరుగుతుంది. పోస్ట్, వాట్సాప్, SMS ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.